హాయ్ నమస్తే అండి. డబ్బు చూడండి కలర్ వేసుకున్నా. మళ్ళీ మొక్కలు పెట్టుకున్నామని తెచ్చుకున్నానండి. వీటికి మట్టి కలుపుకుంటున్నా. ఇది మట్టి, ఇది వరిపొట్టు, మన ఎరువు అండి, దెబ్బ ఎరువే. మన పేడ వేసుకొని మగ్గింది దండి వేసుకుంటాం. అయితే పొగాకు అయితే వేసుకుంటాం. ఇది పొగాకు, ఇది వేపాకు అండి. వేపాకు, అయితే పువ్వులు మనం తెచ్చుకున్నాను కదండి, వాళ్ళు గుడికాడ ఇచ్చారని తీసుకొస్తున్నాయి. ఎండిపోయి ఇదంతా వేపాకు కలుపుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం ఇసుకెత్తాము. కొంచెం ఇసుక కలుపుకుంటున్నాను, ఎందుకంటే మనకి నీళ్ళు మట్టి గడ్డగా కాకుండా నీళ్ళు జల్లం రాలిపోతాయి కదండి. అందుకు కలుపుకొని ఇది కొంచెం టీ పొడి ఉందండి దీంట్లో. మాకు దగ్గర టీ కొట్టు ఉంది, అందుకే వాళ్ళు ఇస్తారు. అది తెచ్చి ఎండబెట్టుకొని దీంట్లో కలుపుకుంటున్నాం. మట్టి, పొడి కొంచెం టీ పొడి మొన్న పెట్టుకున్నానండి. బియ్యం పసుపు ఆకు వేసి పెట్టారు. దీంట్లో ఇప్పుడు మొక్క పెట్టుకుంటాం. ఇది ఆవకాడండి, అయినా తీసుకొచ్చాను. దానికి గోగారు తెప్పించుకున్నానండి. ఇది పెద్దగా ఉంటుందని చెట్టుకి కూడా, అందుకని తెప్పించుకున్నాను. మొక్కలు నేను ఇప్పుడేనండి పెట్టుకుంటున్నాను. 1, 2 ఏదైనా మనం ఒకసారి తేం కదండి, తెలుసుకొని అందరూ పెంచుకుంటున్నారు కదా, వాళ్ళని చూసి మనం కూడా పెంచుకోవటమే. అంతే. 2 చెట్లు ముందు తెచ్చుకొని మొదలు పెట్టుకున్నాం అనుకుని మన మనసులో కలిగి మనకు చెట్టు పెంచుకోవాలని. ఇదైతే ఆవకాడంట వేసుకొచ్చుకున్నాం. దీనికోసం మనం ఎక్కువ ఏదో చదువుకోవాలి, ఏదో తెచ్చుకోవాలి, తెలుసుకోవాలని ఏమి లేదండి. మనకి చెబుతున్నారు కదా, యూట్యూబ్ పుణ్యమా అని అందరికీ చెబుతున్నారు. తెలియని తెలుసుకుందాం మొక్కల్ని. తప్పేముంది? దీనికోసమే మనం ఏదో చదువులు చదవాలని ఏమి లేదు కదండి. ప్రతి ఒక్కరు 2 చెట్లు పెట్టుకొని మొదలు పెట్టుకున్నాం అనుకోండి, నేనంతే మన మనసుకి ఇంకా అది వేసుకుంటే బాగుంది ఈ చెట్టు అని అనిపించింది. మనకి మన ఇంట్లో కూరగాయలు అన్నీ కాకపోయినా కొన్ని అయినా తింటాం. ఇదిగో దీంట్లో కొన్ని ఆకులు వేసానండి. మామిడాకులు, ఎండిపోయిన పువ్వులు, యాప కొమ్మలు వేసాను. ఇదిగో బొగ్గుతో బయోచార్ చేసుకున్నాం కదండి, దీంట్లో వేస్తున్నాం. ఒక లేయర్ వేసానండి, ఒక లేయర్ మట్టి వేసాను, ఒక లేయర్ ఇది వేసాను. ఇది బాగుంటుంది అంట. నిపుణులు చెప్తున్నారు కదండి, మనకు తెలియని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఒకవేళ ఏదో తెలియకన్నా ఏదన్నా చేసాము అనుకోండి, రెండోసారి తెలుసుకుంటాం కదా. ఎందుకు తెలియాల్సింది ఏం లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు 4 మొక్కలు పెట్టుకున్నామని స్టార్ట్ చేసామనుకోండి, అది
అదే మనకి నా మొక్కలు పెంచుకోవాలన్న కుతూహలం పెరుగుతుంది. అంటే మనకు తెలిసేది ఎంతండి అనుభవ తెలియాల్సింది కొన్ని అది ఎవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఎవరికాడైనా. అంతే మనం స్టార్ట్ చేసుకోవాలి అంతే. అంతే. ఇది రేగ చెట్టు అండి. ఇది ఏదో జపాన్ రేగ అని చెప్పాడు, ముళ్ళు లేదు, అందుకే ఇష్టంగా తీసుకున్నాను. ఒకటైతే వేసాను, దానికి ముళ్ళు ఉంది, ఇది ముళ్ళు లేదు అన్నాడు, అందుకే తీసుకున్నానండి ఇది. అంతే, ఇవాళ టీడీ అంతేనండి. బాయ్.